హాయ్ అండి. నమస్తే. ఇవొచ్చేసి మన బాల్కనీలో ఉన్నటువంటి పూల కుండీలన్నీ ఇక్కడ చక్కగా మరువం చెట్టు ఉన్నాయి. గులాబీ చెట్లు, అలాగే కరివేపాకు చెట్లు కూడా ఉన్నాయండి. కలబంద, కొన్ని ఆకుకూరలు కూడా ఉన్నాయి. ఈ పూల కుండీలన్నిటిని నేను వీక్లీ వన్స్ అయితే ఈ విధంగా ఈ ప్లేస్ అంతా చూసారా ఎంత డస్ట్ ఉందో ఇలాగైతే క్లీన్ చేస్తానండి. కుండీలన్నిటిని ముందుకైతే లాగేసిన తర్వాత చూడండి ఆ గోడకి ఎంత డస్ట్ ఉందో ఆ డస్ట్ అంతా క్లీన్ చేస్తాననమాట. దానికన్నా ముందుగా ఈ పూల చెట్లుకి చూడండి అక్కడక్కడ వాడిపోయిన పూలైతే ఉన్నాయి. ఇవి హైబ్రిడ్ చెట్లు అవ్వటాన ఈ పువ్వు అయితే పూసిన 1 మంత్ అయితే అవుతుందండి. అలాగే వాడిపోయింది కానీ చెట్టుకే ఉండిపోయిందనమాట. రాలిపోవట్లేదు. సో, అలాంటి పూలన్నిటిని మనం ఏం చేయాలంటే వీక్లీ వన్స్ ఈ విధంగా ఎండిపోయిన పూలు, ఆకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇలాగ కట్ చేసుకుంటూ ఉండాలండి. కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ కొత్త చిగుళ్ళనేవి వచ్చేసి మళ్ళీ మనకి చక్కగా పూలనేవి వస్తాయన్నమాట. అలాగే ఉంచేసామనుకోండి మొక్క అనేది ఎదగదు. అలాగే ఈ వాడిపోయిన, పండిపోయిన ఆకులుంటాయి చూడండి. ఎండిపోయిన ఆకులు ఏమన్నా కూడా వాటన్నిటిని కూడా ఇలా నీట్‌గా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. అలాగే మనకి మొక్కల్లో చూసినట్లయితే అక్కడక్కడ గడ్డి కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ గడ్డిని కూడా నీట్‌గా మనమైతే ఈ విధంగా తీసేసుకుంటూ ఉండాలండి. వీక్లీ వన్స్ ఈ విధంగా నేనైతే ఎవ్రీ సాటర్‌డే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. పిల్లల్ని స్కూల్‌కి పంపించేసిన తర్వాత ఆల్మోస్ట్ టైం అయితే ఇప్పుడు 10:30, 11 వరకు అయితే అవుతుందండి. పనులన్నీ అయిపోయిన తర్వాత ఇలాగ బాల్కనీలో ఉన్నటువంటి మొక్కలన్నిటిని ఇలా క్లీన్ చేసుకొని అక్కడ కుండీలు పెట్టిన దగ్గర డస్ట్ ఉంటుంది కదా! ఆ డస్ట్ అంతటిని కూడా ఇలా నీట్‌గా క్లీన్ చేస్తానండి. వీక్లీ వన్స్ మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల పూల కుండీలు ఫ్రెష్‌గా ఉంటాయండి. అక్కడ డస్ట్ ఏదన్నా కూడా నీట్‌గా క్లీన్ అవుతుంది. అలాగే ఉంచేసామంటే ఆ డస్ట్ అలాగే ఉండిపోయి మనము ఈ కుండీలకి పోసిన చెట్లకి నీళ్ళు పోస్తాం కదా! ఆ నీళ్ళంతా మళ్ళీ తడిచి మనకి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. చూడడానికి బాల్కనీ కూడా నీట్‌గా ఉంటుంది. మనం ఖాళీగా ఉన్నప్పుడు అలా కూర్చుంటాం కదా! అప్పుడు నీట్‌గా అనిపించిదనమాట. అలాగే డస్ట్ అంతా క్లీన్ చేసుకొని మాప్ స్టిక్ ఉంటుంది చూడండి శుభ్రంగా ఈ మాప్ స్టిక్ తోటి నీట్‌గా తడంతా కూడా అక్కడ డస్ట్ అంతా కూడా తుడిచేస్తానండి. వీక్లీ వన్స్ అయితే ఇలా తుడుచుకుంటాను. మంత్లీ వన్స్ అయితే అక్కడంతా వాటర్ పోసి చీపురుతోటి నీట్‌గా క్లీన్ చేస్తాననమాట. ఇలా అంతా కూడా నీట్‌గా తుడుచుకున్న తర్వాత మళ్ళీ ఈ పూల కుండీల్ని మనం ఎక్కడి నుంచైతే తీసామో యథావిధిగా మళ్ళీ అదే ప్లేస్‌లో అయితే ఈ విధంగా పెట్టేస్తానండి. మీలో ఎంతమందికి ఇలాగా బాల్కనీలో ఉంటే మొక్కల్ని క్లీన్ చేసుకునే అలవాటు ఉందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. నేను మాత్రం చక్కగా పిల్లల్ని స్కూల్‌కి పంపించేసిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు పనంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా బాల్కనీలో ఉన్నటువంటి మొక్కలనైతే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. చాలా మంచిగా అనిపిస్తుంటుంది. చెట్ల పని చేస్తున్నప్పుడు మనకి ఎక్సర్సైజ్‌గా ఉంటుంది. మన మైండ్ కూడా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంటుందండి. వీక్లీ వన్స్ అయితే నేను ఈ విధంగా నీట్‌గా క్లీన్ చేస్తూ ఉంటాననమాట. మొక్కలతోటి మనం ఇలా కాలక్షేపం చేయటం వల్ల మన మైండు, ఆరోగ్యం కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. మొక్కలతో ఇలా గడపడం వల్ల మనకి మంచిగా అనిపిస్తుందనమాట. నేనైతే ఈ విధంగా వీక్లీ వన్స్ చేస్తానండి. చక్కగా ఇవన్నీ కూడా నీట్‌గా మళ్ళీ యాజ్ యూజువల్‌గా వాటి ప్లేస్‌లో అవి ఇలాగ సర్దేసిన తర్వాత ఈ డస్ట్ అంతా చూడండి మనకి చిమ్మినట్లయితే ఇక్కడ మనకి చక్కగా ఈ చెట్ల ఆకులు, పూలే కదా వచ్చాయి. ఇవన్నీ కూడా నేను చూడండి ఎంత మొత్తంలో వచ్చిందో. ఇవంతా కూడా నేనేమి పాడేయనండి. ఇదంతా నీట్‌గా కలెక్ట్ చేసుకొని డైలీ ఇలాగ ఊడ్చినటువంటి చెట్ల పూలు కట్ చేసినటువంటివి కూడా ఇవన్నీ కూడా ఇలాగ కలెక్ట్ చేసుకొని ఒక బకెట్‌లోనికైతే వేసుకుంటానండి. మనకి ఇవి కంపోస్ట్ కిందకే వస్తాయన్నమాట. ఎందుకంటే ఇవి ఎరువుగా ఉపయోగపడుతుంది. అలా కలెక్ట్ చేసి పెట్టామంటే ఇవి ఒక 1 మంత్ కల్లా ఎండిపోయి మనకి ఈ చెట్లకే ఎరువయితుందనమాట. మనం వేస్ట్‌గా చెత్తలో ఏం పడేయద్దండి. ఇలాగైతే నేను ఒక బకెట్‌లోని కలెక్ట్ చేసుకుంటాను. కిచెన్ వేస్ట్ కానీ అంతా కలెక్ట్ చేసుకొని నేను మొక్కలకి ఎరువుగా వేస్తాననమాట. తర్వాత ఈ మిగిలిన ప్లేస్ అంతా కూడా నీట్‌గా ఇలాగైతే తుడుచుకుంటానండి. ఆల్మోస్ట్ 10:30, 11 అవుతుంది కదా! ఎండ కూడా బాగా వచ్చేస్తుందండి. ఇలాగైతే ఉదయాన్నే డైలీ పని చేసుకుంటాను గానీ, సాటర్‌డే వచ్చినప్పుడు మాత్రం ఈ మొక్కల్ని క్లీన్ చేయడం కోసము ఈ విధంగా క్లీన్ చేసుకోవడం అయితే లేట్ అయిద్దండి. చక్కగా ఇదంతా కూడా తుడిచేసిన తర్వాత నీట్‌గా గుమ్మంలో అయితే ఒక ముగ్గు కూడా వేసేసుకుంటాను. మీలో ఎంతమందికి ఇలాగా సాటర్‌డే వచ్చినప్పుడు ఇల్లంతా శుభ్రం చేసుకోవటం, అలాగే మొక్కలు శుభ్రం చేయడం అలవాటుందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. నేను మాత్రం వీక్లీ వన్స్ ఇలాగ నీట్‌గా అయితే క్లీన్ చేసుకుంటానండి. మళ్ళీ హాఫ్ డే కల్లా పిల్లలు వచ్చేస్తారు కదా! వాళ్ళు వచ్చే టైం కల్లా ఈ పనంతా కూడా నీట్‌గా చేసేసుకుంటాను. ఓకే అండి. ఇలా అంతా నీట్‌గా తుడుచుకున్న తర్వాత చక్కగా ఇలాగ గడపలో అయితే ఒక ముగ్గయితే వేసేసుకుంటా అండి. ఓకే అండి. చూసారు కదా! ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే, మీకు కూడా ఇలాగా సాటర్‌డే ఇలాగ ఇల్లు క్లీన్ చేసుకోవడం, మొక్కలు క్లీన్ చేయడం అలవాటుకైనా ఉంది అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకొని, మన ముగ్గు అలాగే మన బాల్కనీలో ఉన్నటువంటి మొక్కలు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.